అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్‌ని అస్సలు వాటర్ కానీ, కాలిన్ కానీ, క్లాత్ కానీ, ఎలాంటి లిక్విడ్స్ కానీ వాడకుండా ఫాస్ట్‌గా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మా ఇంట్లో ప్రతిసారి ఇలానే క్లీన్ చేస్తాను. చూడండి, మిర్రర్‌కి చాలా డస్ట్ అయితే పట్టేసింది. అలాగే మరకలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మిర్రర్‌ని క్లీన్ చేయడం కోసం మల్టీపర్పస్ వెట్ వైప్స్‌ని వాడుతున్నాను. వైప్‌ని తీసుకొని ముందుగా మిర్రర్‌పై ఉన్న డస్ట్‌ను క్లీన్ చేసుకుందాం. ఈ వైప్‌ని చూడండి, కంటికి కనిపించని డస్ట్‌ని కూడా ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో, ఇలా ఈ వైప్స్‌తో మిర్రర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పైనుంచి కిందకు మనం క్లీన్ చేసుకున్నట్లయితే మరకలు పడిపోకుండా ఉంటాయి. ఈ వెట్ వైప్స్ మనకి యూజ్ అండ్ త్రో కాబట్టి యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్‌గాను ఉంటాయి. అలాగే మనం లిక్విడ్స్, క్లాత్ యూజ్ చేసిన దానికన్నా కూడా ఇవి యూజ్ చేయడం చాలా ఈజీ. ఇలా వెట్ వైప్స్‌తో క్లీన్ చేసిన వెంటనే మరకలు పడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను డ్రై స్పాంజ్ వైప్‌ని ఉపయోగిస్తున్నాను. ఇలా వీటిని ఉపయోగించి డ్రెస్సింగ్ మిర్రర్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. వీటిని యూజ్ చేయడం వల్ల మన పని కూడా చాలా ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవి ఎక్కువ కాస్ట్ అయితే ఉండవు. ఇలా వీటిని ఉపయోగించి డ్రెస్సింగ్ మిర్రర్ వార్డ్రోబ్‌ను కూడా క్లీన్ చేస్తున్నాను. వీటిని యూజ్ చేసి వార్డ్రోబ్ క్లీన్ చేయడం వల్ల మనకి వుడ్ కూడా పాడైపోకుండా ఉంటుంది. సో అంతేనండి, మన ఇంట్లో ఉన్న వస్తువులను వీటిని ఉపయోగించి ఫాస్ట్‌గా, నీట్‌గా క్లీన్ చేయవచ్చు. మరి నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి.